నా పేరు జాషువా డానియల్ బైనగారి. నేను క్రైస్తవ ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ. మేము క్రైస్తవ ఐక్యవేదిక నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఏంటంటే ఈ క్రిస్మస్ సీజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుల పక్షాన అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అంటే హాస్టళ్లకు గౌరవ వేతనాలు అయితేనేమి, లేకుంటే ఈ సీజన్లో క్రైస్తవుల పక్షాన పోలీసు వారు రక్షణ కల్పించడం విషయంలో అయితేనేమి తమ చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడము, క్రైస్తవుల పక్షాన ఆయన అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఇలాంటి సందర్భంలో మాకు కొన్ని మైనార్టీ కమిషన్ ద్వారా మాకు వచ్చినటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఏమంటే మైనార్టీ కమిషన్ ద్వారా మేము గత నెల 25వ తేదీన కొన్ని డైరెక్షన్స్ కమిషన్ ద్వారా కొన్ని సంఘాలకు ఇవ్వడం వస్తే హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి చాలా మంది అన్నారు. కానీ ఇంతవరకు వేచి ఉన్నాము. అలాంటి గౌరవ కమిషన్ వారు ఇచ్చినప్పటికీ ఆర్డర్స్, డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ అవి కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ స్థాయి వ్యక్తి, సెక్రటరీ గారు, అదే రీతిగా ఓఎస్ గారు వాళ్ళు ఈ ఆర్డర్స్ ఇవ్వకుండా, ఈ డైరెక్షన్స్ బయటకు ఇవ్వకుండా కాపీలు వాళ్ళు అనేక ఇబ్బందులకు గురి చేస్తాం. మేము వెళ్ళి అడిగితే ఏమంటున్నారంటే అక్కడ ఎవరో పాత సభ్యులు, గతంలో ఉన్న సభ్యులు మెయిల్ చేశారు కాబట్టి మేము ఇవ్వకూడదని చెప్పేసి చెప్తాము. బెంచ్ మీద ఉన్నప్పుడు నిర్ణయం చేసిన తర్వాత ఏమి హక్కు ఉంది అని చెప్పేసి మేము అడుగుతాము. ఆయన ఈ చర్యల వల్ల ఈ సమయంలో, ఈ క్రిస్మస్ సమయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాం. ఎందుకంటే చాలా సంఘాలలో ఈ డైరెక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే, ఒకటి మాకు ప్రాణహాని ఉంది, కొంత థ్రెట్ ఉంది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి కమిషన్ వారిని అడిగితే కమిషన్ వారిని వెంబడే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆ డైరెక్షన్ కూడా ఇవ్వకపోతే ఈ క్రిస్మస్ సందర్భంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాము. ఇలాంటి అధికారుల వల్ల మీరు ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేసినప్పటికీ కూడా ఇలాంటి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మైనార్టీ మినిస్టర్ గారు అయితేనేమి దీనిపైన తక్షణమే దృష్టి సారించి మాకు క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి వెంటనే ఆ యొక్క డైరెక్షన్స్ రిలీజ్ చేయించాలని చెప్పేసి మేము ప్రార్థిస్తాము. నేను పొలిటికల్ స్ట్రాటజీస్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలతో మమేకమవుతూ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో వాటిని బట్టి ప్రభుత్వానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్రైస్తవ పక్షాన. ఈరోజు రాష్ట్రంలో క్రైస్తవులు శాంతి సమాధానాలతో మరి క్రిస్మస్ వాతావరణాన్ని, క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి మన ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపడుతుంది. దాన్ని బట్టి మేము మరొకసారి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఆధ్వర్యంలో క్రైస్తవుల సమస్యలు అనేకము ఇక్కడ ఉంటూ ఉన్నాయి. ప్రతిసారి క్రైస్తవుల సమస్యలను సత్వరం పరిష్కరించుకోవడానికి మైనారిటీలందరూ కూడా మైనారిటీ కమిషన్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అయితే ఈసారి జరిగిన పరిణామాలను బట్టి మేము ముందుకు రావాల్సి వస్తుంది. అనేక మైనారిటీ సమస్యలను మరి క్రైస్తవుల పక్షాన మైనారిటీ కమిషన్లో కోర్టు వారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ సమస్యలు పరిష్కారానికి మైనారిటీ కమిషన్ వారు అనేక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఆ ఉత్తర్వులను ప్రస్తుతం ఉన్న సెక్రటరీ గారు, మరి స్టాఫ్ ఆఫీసర్ గారు, అదేవిధంగా కొంతమంది సభ్యులు దీన్ని అడ్డుకొని మరి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని, అదేవిధంగా దీనివల్ల క్రైస్తవ సమాజము ఎంతగానో చింతిస్తున్నది, బాధపడుతున్నది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అండ్ మన ఏపీఎస్సి మైనారిటీ కమిషన్లో మాకు కర్నూలు ప్రార్థనా మందిరం విజయవాడ మా కేసు 15/B/2021 అంటే 2021 సంవత్సరం నుంచి అందుకు నలుగుతూ చివరికి ఏమైందంటే మా ఇరు పక్షాల వారిని సమాధానంతో సమకూర్చి అందరికీ సమాధానం పరిచి మంచి ఆర్డర్ ఇచ్చారు, ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ మా దగ్గర ఉంది. ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు, ఇంకా ఆర్డర్ కూడా ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చారు మాకు. వాళ్ళు మాకు ఎంతో గొప్పగా ఈ రోజుల్లో మేము ప్రభుత్వం ఎంతో గొప్ప పనులు చేస్తున్నాం, మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా బాధపడుతున్నాం, కానీ ప్రభుత్వ దృష్టికి మరి మీడియా దృష్టికి కూడా తీసుకొస్తున్నాము. దీనివల్ల మాకు అందరికీ ఉపయోగకే కాదు, క్రైస్తవ మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా వారి యొక్క పరిచయం చేసుకుంటూ వారి యొక్క
ఇదిగా ఉండడానికి ఉపయోగపడుతుందని మిమ్మల్ని మనవి చేస్తూ, ఇది మీరు పైవారి దాకా తీసుకెళ్ళి మీరు ఎంతవరకు తీసుకెళ్తారో అక్కడ తీసుకొచ్చి మాకు ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పిన మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.